క్రీస్తుని గుర్తెరుగుతారా? చూద్దామా? తెలుసుకోండి ఎవరో క్రీస్తు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుడు ఎవరు? తండ్రి సర్వాధికారం ఇచ్చి పంపిన ఆయన. అందుకే ఆయన మాట మనం వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పిన దానిలో ఏముంది? తండ్రి చిత్తం ఉన్నది. తండ్రి ఏమో కుమారునికి సర్వాధికారం ఇచ్చి ఆయనని భూలోకానికి పంపి మనకి నాయకుడిగా ఉంచడానికి పంపితే మనం ఏం చేస్తున్నాము? మన సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తం చేయకుండా యేసు ప్రభువారిని దేవుడిని చేసి ఆఫ్ ట్రాక్ అయిపోయి దేవుడు మనకిచ్చే ఫలాలను అందుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నాం. 24 జాగ్రత్తగా గమనించండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అక్కడ ఆగుదాం. యేసు ప్రభువారు ఏమంటున్నారు? నేనే మాట అయితే చెప్తున్నానో అది విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచటము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఫుల్ స్టాప్. వాడు తీర్పులోనికి రాక, ప్రతి ఒక్కడు తీర్పులోకి వెళ్ళాలి లెక్క ప్రకారం. కానీ ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో, అంటే ఇండైరెక్ట్గా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారో, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎవరైతే ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు మరణాన్ని క్రాస్ చేసి జీవములోకి ప్రవేశిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మరణాన్ని క్రాస్ చేయలేరు. యేసు ప్రభువారు స్పష్టంగా పలికిన మాట ఇది. అందరూ క్రీస్తుని గుర్తెరగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తుని గుర్తెరగటంలో ఫెయిల్ అయిన వారు ఎవరంటే క్రైస్తవ మతం. వాళ్ళు ఏం గుర్తెరుగుతున్నారు? త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు త్రియేక దేవుడు. డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ద ఫస్ట్ కమాండ్మెంట్. యేసు క్రీస్తుని గుర్తెరగడంలో ఫెయిల్ అయిన వారు ఎవరైనా సరే వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యేసు క్రీస్తుని గుర్తెరగటంలో సమస్తం ఉన్నది. తండ్రి అయిన దేవుని గుర్తెరుగుతాం, ఆయన చిత్తం చేయాలని మనం తెలుసుకోగలుగుతాం. మరణంలో నుంచి జీవంలోకి దాటగలిగే అవకాశం వస్తుంది. నీతి, పరిశుద్ధత, క్యారెక్టర్, శాంతి, సమాధానం, యేసుక్రీస్తు కలిగిన మనసు, ఇవన్నీ మనకి ఫలాలుగా కలిగే అవకాశాన్ని పొందుకుంటాం. సో యేసుక్రీస్తుని గుర్తెరగటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి దేవుడిగా గుర్తించి యేసు ప్రభువారిని ఆయన పంపిన సేవకుడిగా, కుమారుడిగా గుర్తిస్తే నిత్య జీవం కలిగిన వారు కాగలరు.